వెల్కమ్ టు ఎంఓ ఛానల్. నేను మీ హరికృష్ణ. నమస్తే శ్రీకాంత్. నమస్తే హరికృష్ణ. అయితే ఈరోజు మనము మరొక బీసీ కులం అయినటువంటి ముదిరాజ్ కులం గురించి మనం మాట్లాడబోతున్నాము. ఓకే. ఇక మనకు తెలుసు, ఈ ముదిరాజుల అంటే చాలా అధిక సంఖ్య ఉంటారు. వీళ్ళు వివిధ రాష్ట్రాల్లో ఉన్నారు. అవును. మరి మనం బీసీ కులగణన ప్రోగ్రామ్ లో భాగంగా ఈరోజు మనం ఈ ముదిరాజ్ కులం గురించి మనం మాట్లాడుతున్నాము. ఓకే మాట్లాడుకుందాం. అయితే ఈ కులంలో ఇప్పుడు మెయిన్ చెప్పాలంటే ఇప్పుడు మన ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరితో పాటు ఇక్కడ శ్రీలంక, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్ లాంటి అనేక దేశాలకు వీళ్ళు వెళ్ళి స్థిరపడ్డారు అనమాట. అయితే ఈ ముదిరాజులు దాదాపు 37 పేర్లతో ఉంటారు అనమాట. ఈ ముదిరాజ్ కులం అనేది అవును, 37 పేర్లతో ఉంటారు. వాటిలో ముత్రాష్ అంటారు, మళ్ళా తెలుగు, బంటు, ముత్రాయి, మొగలియార్, కోలి, కబలిగా, అరయ, దీవర, మగవీర, అంటే ఇట్లాంటి పేర్లు చాలానే ఉన్నాయి అన్నమాట. చాలా ఉన్నాయి. అయితే వీరికి మనకు మెయిన్ గా ముదిరాజు అంటే మనకు చేపలకు గుర్తుకొస్తాయి. ముదిరాజులు అంటే ఇవి అంటే ఈ సముద్ర తీర ప్రాంతాల్లో మనకు మెయిన్ గా కేరళ, తమిళనాడులో చాలా మంది ఉంటారు అన్నమాట ముదిరాజులు. వాళ్ళ వృత్తి చేపలు ఎక్కువ ఉంటుంది అన్నమాట, చేపలు పట్టడము. అంటే వీళ్ళకు సపరేట్ వృత్తి అనేది ఏం లేదనమాట. కాబట్టి కొన్ని ప్లేస్లలో చేపలు పడతారు, కొన్ని ప్లేస్లలోనేమో ఈ పండ్ల తోటలు వాళ్ళతో యజమానులతో మాట్లాడి పండ్లు అమ్ముతుంటారు. ఆ విధంగా కొందరు బిజినెస్ చేస్తుంటారు, కొందరు జాబులు చేస్తుంటారు. అంటే వీళ్ళకి ఒక కుల వృత్తి అనేది ఒకటి కరెక్ట్ గా లేదు అని చెప్పుకోవచ్చు. కుల వృత్తి లేదు అని ముదిరాజులు అంటే ఎక్కువ మటుకు రాజులే అనమాట. వీళ్ళు రాజ్యాలను పరిపాలించే రాజులలోనే ఉంటాయి అనమాట. ఎక్కువ రాజుల్లానే ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు రాజు కులం అని అంటారు వీళ్ళని. అంటే రాజు ఒక రాజ్యాన్ని ముదిరాజులే ఉండేది అనమాట అప్పట్లో చాలా మంది. అప్పట్లో ఏంటంటే ఇక్కడ అది సామాన్య శకం 600 నుంచి 850 సంవత్సరాల మధ్య అక్కడ ఈ తంజావూరు రాజధానిగా చేసుకొని పాలించారు అనమాట. అక్కడ అధికార భాషలు ఏంటంటే అక్కడ తెలుగు, తమిళ్ రెండు ఉండేది. తర్వాత అక్కడ జైన మతము, ఇక్కడ బౌద్ధ మతము, హిందూ మతాలకు కూడా వాళ్ళు ఆచరిస్తుండే వాళ్ళు అనమాట. ఈ ముదిరాజు రాజవంశంలో అత్యంత ప్రసిద్ధులు ఏంటంటే ఇక్కడ పిరంబడుగు ముత్తరయ్యర్, మళ్ళా ఆయన కుమారుడు ఎవరంటే పరమేశ్వరన్, తర్వాత ఆయన కుమారుడు ఎవరంటే మళ్ళా పిరంబడుగు ముత్తరయ్యని అలియాజు సూరన్ మారన్ అని అంటారు అనమాట. సూరన్ మారన్ అని అంటారనమాట. అతను ఈ తంజావూరును రాజధానిగా చేసుకొని అక్కడ పరిపాలించిండు అనమాట. ఇతను తంజావూరు రాజు అని అంటారు, లేదంటే వల్లం ప్రభువుగా కూడా వీళ్ళు సూచిస్తారనమాట ఈ సూరన్ మారన్. ఈ ముదిరాజు గురించి అయితే మెయిన్ వీళ్ళు రాజులే అనమాట అట్లా. అయితే ఈ ముదిరాజు గురించి పురాణాల్లో అనేక కథలు ఉన్నాయి. అయితే వాటిలో ఒక కథ ఇప్పుడు మనం తెలుసుకున్నాము. ఓకే. ఈ ముదిరాజ్ అనే కులం అనేది మెయిన్ అయితే యయాతి అనే రాజవంశస్థులని చెప్పబడుతుంది ముదిరాజులు అనేది. ఈ కథలో ఈ యయాతి అనేది యయాతి అనేవాడు చంద్రవంశానికి చెందిన రాజు అనమాట. అయితే పురూర్వ వంశం అని కూడా అంటారు చెందిన వాళ్ళు. అయితే దేవయాని శుక్రాచార్యుని కుమార్తె మరియు శర్మిష్ఠ అని ఇంకో రాజు వృషపర్వుని కుమార్తె, వీళ్ళిద్దరు ఉంటారు. అయితే ఈ దేవయాని మరియు ఈ శర్మిష్ఠలు ఇద్దరు మంచి స్నేహితురాలు అనమాట. వాళ్ళు అంటే ఫ్రెండ్స్ అనమాట. అయితే ఒక రోజు మన ఈ బావిలో ఉన్న యయాతి రాజు కాపాడతాడు అనమాట. అప్పటి నుండి ఇక ఈ దేవయానికి ఈ రాజు మీద ప్రేమ పుడుతుంది అనమాట, ప్రేమ మొదలవుతుంది. అలాగే ఈ శర్మిష్ఠ అనేది వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు. అయితే ఈ శర్మిష్ఠ కూడా ఈ యయాతి రాజు పైన ఆ రాజునే ప్రేమిస్తుంది అనమాట. ఇలా ఈ ఇద్దరు యయాతి రాజును ఒకరికి తెలియకుండా ఇంకొకరు ఇష్టపడతారు. అయితే ఈ దేవయాని మొదటగా తన ప్రేమను యయాతి రాజుకు చెబుతుంది. అప్పుడు రాజు దేవయాని తండ్రి అయిన శుక్రాచార్యుని ఒప్పించి వివాహం చేసుకుంటాడు.
ఈ దేవయాని యయాతి రాజు. అయితే ఈ శర్మిష్టను కూడా దేవయానికి సేవకురాలుగా పంపించడం జరుగుతుంది. అయితే ఒకరోజు ఈ యయాతి మన రాజు యయాతి రాజు శర్మిష్ట నివసించే ప్రదేశానికి వెళ్తాడు అనమాట. అప్పుడు శర్మిష్ట తన ప్రేమను రాజుకు చెప్పి వివాహం చేసుకుంటుంది మన యయాతి రాజు. ఈమె కూడా పెళ్లి చేసుకుంటుంది. అయితే ఈ వివాహం గురించి మన దేవయానికి తెలిసి శుక్రాచార్యునికి చెబుతుంది. అప్పుడు కోపగ్రస్తుడైన శుక్రాచార్యుడు యయాతిని తన యవ్వనం కోల్పోయి వృద్ధుడైపోగాక అని శపిస్తాడు అనమాట శుక్రాచార్యుడు. ఓకే. అయితే ఆయన ఇక అప్పటికే యయాతి దేవయానికి ఇద్దరు కుమారులు, ఏదు తుర్వసు అని ఇద్దరు ఉంటారు. మరి యయాతికి శర్మిష్టకు వీళ్ళకి ముగ్గురు, దృశ్య, ఆనం మరియు పురు అని ముగ్గురు కుమారులు ఉంటారు అనమాట. అంటే మొత్తం 5 ఇద్దరు భార్యలతోటి ఈ యయాతికి. అయితే ఈ శాపానికి గురైన యయాతి శుక్రాచార్యుని శాపం వల్ల వృద్ధుడైపోతాడు. ఎట్లా అంటే మనకు భైరవ దీపం బాలకృష్ణ టైప్ లో అట్లా వృద్ధుడైపోతాడు అనమాట. అయితే ఇక యయాతి ఈ శుక్రాచార్యుని వేడుకుంటాడు, మరి ఇట్లా శాపం పెట్టిరు మీరు, నన్ను కనుకరించండి అని శుక్రాచార్యుని వేడుకుంటే శుక్రాచార్యుడు ఒక సలహా ఏమిస్తాడంటే ఈ శాపాన్ని వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశాన్ని కల్పిస్తాడు ఆయనకు ఆ వృద్ధాప్యం వస్తుంది కదా, ఆ వృద్ధాప్యాన్ని అతను వేరే వాళ్ళకి ఇచ్చేటట్టు, అంటే వేరే వాళ్ళు ఎవరైతే వృద్ధాప్యం భరిస్తారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అన్నమాట. అయితే అప్పుడు ఆ యయాతి ఏం చేస్తాడు, తన 5 కుమారులను కోరుతాడు అనమాట. ఆ కుమారులు ఉన్నారు కదా వాళ్ళని వృద్ధాప్యంని తీసుకోమని కోరుతాడు. కోరితే అందుకు 4 కుమారులు ఒప్పుకోరు. అయితే ఈ లాస్ట్ పురు అనే కుమారుడు ఒప్పుకుంటాడు అనమాట, చిన్న కొడుకు. ఒప్పుకొని, అంటే ఈయన అదే రెండో భార్య కొడుకు, శర్మిష్ట కొడుకు పురు. అయితే ఒప్పుకొని వృద్ధాప్యాన్ని తీసుకొని యయాతి రాజ్యాన్ని మొత్తం తీసుకుంటాడు అతనే, ఈ పురు అని. అట్లా రాజు అవుతాడు. అయితే ఈ చిన్నతనంలోనే ఆ వృద్ధాప్యం తీసుకుంటాడు. అంటే ముసలితనం ఉన్నందువలన అందరు అతని మోడీ రాజా అని అనేవారు అనమాట. అంటే ముసలి రాజా అన్నమాట. ఈ ముడిసలి రాజా కాస్త ముదిరాజుగా అయిపోయింది. అట్లా ఈ ముదిరాజు అనేవాళ్ళు పురురాజు వంశస్థులు, అంటే యయాతి కొడుకు పురురాజు వంశస్థులుగా ముదిరాజులని ఈ కథ ద్వారా పురాణాల్లో ఉందన్నమాట ఈ కథ. పాండవుల వంశానికి కూడా చెందిన వారని కూడా చెప్తారు కదా. అవును, అట్నే ఈ పాండవుల వంశం అని చెప్తారు. మేకల అనేది ఈ ముదిరాజు వంశంలో ఇంటి పేరు ఉంటది అనమాట చాలా వరకు, మేకల అనేది. అయితే ఈ మేకల అనేది ఎక్కడ అంటే ఉత్తర భారతదేశంలో పాండు వంశ రాజులకు 2 శాఖలు ఉన్నాయి అనమాట. అందులో ఒకటి మేకల మరియు ఇంకోటి కోసల అనమాట. అట్లా ఈ మేకల అనేది ఇంటి పేరు ఈ ముదిరాజులకు అట్లా పాండు వంశస్థుల నుండి వచ్చింది అనమాట. అట్లా మేకల అనేది ఇప్పటికి ఇంటి పేరు చాలా మందికి ఉంటుంది ముదిరాజులు. ఇక ఈ రాజుల్లో పాండవుల గోత్రం కలిగి ఉంటారు చాలా మంది, అంటే గోత్రం ఉంటాయి. పాండవుల గోత్రం అనేది చాలా ఉంటుంది అనమాట వీళ్ళకి. ఇక ఇంకా చెప్పాలంటే మనకు మత్స్యరాజులు కూడా ముదిరాజులే అనమాట. మత్స్య అంటే చేప అని తెలుసు కదా. అయితే ఈ మత్స్యరాజులు విరాట రాజ్యాన్ని స్థాపించారు అనమాట. అప్పుడు ఈ మా విరాట మత్స్యరాజు ఎవరంటే ఈ అర్జునుడి కుమారుడైన అభిమన్యునికి మామ అవుతాడు అనమాట ఆయన. మత్స్యరాజు అన్నట్టు ఆయన అన్నమాట. అయితే ఈ సరస్వతి నది సమీపంలో నివసించే ప్రజలకు ప్రధాన వృత్తి ఏంటంటే చేపలు పట్టడం అనమాట. అయితే ఈ నది ఎండిపోయిన తర్వాత వారు చర్మన్వతి నదికి వలస వస్తారు అనమాట. దీన్ని ఇప్పుడు చెంబల్ అని పిలుస్తారు. చెంబల్ అంటే చేప అని అర్థం అనమాట. అయితే మనకు తెలుసు ఈ చేపలు తినడం ఎంత మంచిదో, అంటే ఇక మనకు తెలుసు కదా చేపలు అనేది చాలా మంచిది అనమాట. ఈ చేపలు మనకు అందించింది ముదిరాజులనే చెప్పాలి మనం. దాదాపుగా ఇప్పుడు మన ఈ తెలంగాణలో ఇప్పుడు ఈ ముదిరాజులు అయితే దాదాపు ఒక 12% జనాభాలో 12% వీళ్ళే ఉన్నారు. అంటే అత్యంత ఎక్కువ జనాభా కలిగిన వాళ్ళంటే ఈ ముదిరాజు క్యాస్ట్ వాళ్ళే ఎక్కువ జనాభా కలిగి ఉన్నారు అనమాట. ప్రజెంట్ మన తెలంగాణ రాష్ట్రంలో 12% వరకు వీళ్ళదే ఉంటది జనాభా.
అవునవును. ఇది తెలంగాణనే కాదు, మన భారతదేశంలో చాలా అంతటా విస్తరించి ఉన్నారు ఈ ముదిరాజులు. అంతటా విస్తరించి ఉన్నారు. కాకపోతే ఇక్కడ మన ఉమ్. మన రాష్ట్రం మట్టుకైతే 12% వరకు కూడా వీళ్ళు కలిగి ఉన్నారు. 12% జనాభా అది వీళ్ళదే ఉంటది. అది ఎక్కువ తమిళనాడు, కేరళ ఈ సముద్ర తీర ప్రాంతంలో ఎక్కువ వీళ్ళే ఉంటారు అన్నమాట ముదిరాజులు. ఉమ్. అయితే ఇక మనకు ఈ విజయనగర సామ్రాజ్యం యొక్క గొప్ప పాలకుడు అయినటువంటి శ్రీకృష్ణ దేవరాయలు కూడా మన ముదిరాజు అని చెప్పుకోవాలన్నమాట, శ్రీకృష్ణ దేవరాయలది. ఓకే. అయితే అతని పూర్వీకులు ఏంటంటే తులబంటు అని పిలుస్తారన్నమాట. ఈ తులబంటు అనేది ఇప్పుడు బంటు అని కూడా ముదిరాజులో ఒక పేరు ఉంటుంది. బంటు. ఓకే. అయితే శ్రీకృష్ణ దేవరాయలు తులబంటు వాళ్ళ వంశస్థులు అనమాట. అట్లా ఈ శ్రీకృష్ణ దేవరాయలు కూడా మన ముదిరాజుల కులం చెందినవాడు. అంటే ఇక్కడ మన విషయం ఏంటంటే ఈ ముదిరాజులు అనేది పురాణాల నుండి రాజులుగానే ఉండి రాజ్యాలను పాలించారనమాట. అట్లా వీళ్ళు ఓకే. వీళ్ళు రాజులే ఉండేది కాబట్టి వీళ్ళకి అట్లా ఒక వృత్తి అనేది లేకపోయేది. ఇక వీళ్ళే రాజులు కదా ఎక్కువ. అయితే ఇక మొత్తం వాళ్ళ పేర్లోనే ఉందన్న. అదే వాళ్ళ పేర్ల ఎండింగ్ లా అంటే రాజు గాని ముదిరాజు గాని ఇలా పెట్టుకుంటుంటారు. వాళ్ళు నిజంగానే రాజులే ఉండేది ఎక్కువ. ముదిరాజులు అంటే ఇక ఎక్కువ రాజులే వాళ్ళు అనమాట. ఇక మనకు ముదిరాజుల్లో ప్రముఖుల విషయానికి వస్తే ఇక మన తెలంగాణ పాలించిన కాకతీయులను కూడా ముదిరాజులను పేర్కొన్నారు. కాకతీయులు దీనిలో బీట, ప్రోల, రుద్రదేవ, మహాదేవ, గణపతి దేవ, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు ఇట్లా ఉన్నారన్నమాట వీళ్ళు. వీళ్ళంతా ఈ ముదిరాజు కులానికి చెందినవారు. ఇక అలాగే వీరపాండ్య కట్టబొమ్మన్, ఈయన రాయలసీమ ప్రాంతానికి చెందిన రాజు అన్నమాట. ఈయన ముదిరాజే. ఇతను ఏంటంటే మన భారత స్వాతంత్ర ఉద్యమంలో మొట్టమొదటి అంటే బ్రిటిష్ ప్రభుత్వం చేత ఉరి తీయబడిన స్వాతంత్ర సమరయోధుడు అన్నమాట. మొదటి స్వాతంత్ర సమరయోధుడు ఈయన వీరపాండ్య కట్టబొమ్మన్. ఈయన కూడా మన ముదిరాజు అనమాట. అంటే అప్పుడు ఆయన రాజే ఉండే, అట్లా ఆయన ముదిరాజే అనమాట. అట్లా ఇక అలాగే పల్లవ రాజులు కూడా ముదిరాజులే. ఇక పల్లవ రాజులే అంటే ఎక్కువ మన తమిళనాడులో ఉంటారు అనమాట వీళ్ళు. ఈ తమిళనాడులోని ముత్తరాయల వారసులు అనమాట. ఈ పల్లవుల్లో ప్రముఖులు మహేంద్రవర్మన్, నరసింహవర్మన్ అని వీళ్ళు తమిళ ప్రాంతము తెలుగు ప్రాంతాలను రెండింటిని పరిపాలించారు వాళ్ళు. అదే కాంచీపురంను, తమిళనాడులోని కాంచీపురంను రాజధానిగా చేసుకుని పాలించారు. అంటే ఇట్లా రాజులే అనమాట. ఇక ముదిరాజులు అంటే ఇక రాజులుగానే ఉండేవారు అనమాట. వాళ్ళు రాజులు ఉండి రాజ్యాన్ని పరిపాలించేవారు అనమాట. ఇక మన పూర్వ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా ముదిరాజే. అట్నే మరో గొప్ప వ్యక్తి ఎవరంటే ఈ పండుగ సాయన్న అని ఉంటాడు ముదిరాజు. మనకు పండుగ సాయన్న అంటే మనకు అందశ్రీ రాసిన పాటలో పండుగ సాయన్న గురించి ఉంటది. అయితే ఇతని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాము. ఎందుకంటే ఇతని కథ ఆధారంగానే మన పవన్ కళ్యాణ్ సినిమా రాబోతుంది త్వరలో, ఈ పండుగ సాయన్నది. ఇక తెలంగాణ సంబంధించిన గొప్ప వ్యక్తి అనమాట. ఈ మూవీ ఇండస్ట్రీకి సంబంధించి కూడా వీళ్ళు కూడా ఉన్నారు. ఈ వెన్నెల కిషోర్ తెలుగు హాస్య నటుడు, దర్శకుడు కూడా ఉన్నాడు కదా, ఆయన కూడా ముదిరాజే అనమాట. అలాగే ఎంఎస్ బాలకృష్ణ, ఈయన కూడా మన ప్రేమ పిలుస్తుంది సినిమా హీరో, ఆయన కూడా ముదిరాజే అనమాట. అయితే కొందరు గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. అలాగే ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో అయితే వీళ్ళది కేటగిరీ వీళ్ళది BCDలో ఉంది. అయితే వీళ్ళు BCDలో ఉంది కాబట్టి వీళ్ళు BCAలో చేర్చాలని కూడా చాలా సార్లు గవర్నమెంట్ కు వీళ్ళు విజ్ఞప్తి చేసినట్టు కూడా మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ విధంగా అయితే మరి మనం ముదిరాజుల గురించి మనము చెప్పాలనుకున్నది అదే. సో ఇప్పటికైతే మనకు దాదాపు మన భారతదేశం అంతటా విస్తరించి ఉన్నారు. వీళ్ళు పురాణాల నుండి రాజులనే ఉండే అన్నమాట. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో వీళ్ళు రాజులు కాలేకపోతున్నారు. ఇక అది మన BC కులగా తర్వాతనైనా మరి రాజులు అవుతారేమో చూద్దాము. సో ఇది ఫ్రెండ్స్, మనము ఇంకో ఛానల్ తరఫున ముదిరాజు కులం గురించి మనం చెప్పాలనుకునేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకో ఛానల్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.